చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా తింటుంటే బోర్ కొడుతుందా? అయితే ఇలా ట్రై చేయండి. క్యాప్సికమ్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది. అబ్బా, ఇంకెందుకు లేట్, క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఒక బౌల్లో చికెన్ తీసుకోండి. నేను ఇక్కడ 1/2 kg తీసుకున్నా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నా. తర్వాత కారం 2 స్పూన్లు తీసుకున్నాను నేను ఇక్కడ 1/2 kg చికెన్కి. ఆ తర్వాత వేయించుకున్న ధనియాల పౌడర్ని వేసుకున్నా. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. ఆ తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నా. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా చికెన్ మసాలా. మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకన్నిటికీ పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టుకోండి. లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఓకే, బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఏంటక్క ఎలా ఉందని మళ్ళీ కామెంట్ చేయొద్దు. లాస్ట్ వీడియోలో బూందీ మిక్సర్ చేశాను కదా, దానికి యూజ్ చేసిన ఆయిలే ఇది, అందుకే ఈ కలర్లో ఉంది. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీరా వేసుకుంటున్నా. తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నా. ఇవి 2 వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నా. నేను 1/2 kg చికెన్కి 4 ఆనియన్స్ తీసుకున్నా చిన్న సైజులో. ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొంచెం చిటికెడంతా సాల్ట్ వేసుకోండి, త్వరగా వేగిపోతాయి. ఈ ఆనియన్స్ అన్నీ ఒక 20% వేగిన తర్వాత ఇందులో 3 కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొరియండర్ వేసుకుంటున్నా, కొత్తిమీర. క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఇలాగే చేయండి, ఇదే పద్ధతిలో సూపర్గా వస్తుంది. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకే టేస్ట్లో తింటే బోర్ కొడుతుంది కదా, అందుకే అప్పుడప్పుడు ఇట్లాంటివి యాడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్ని వేసుకుంటున్నా. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి, కర్రీ బాగుంటుంది. మరి పేస్ట్లా చేసియొద్దు. అన్నీ వేసిన తర్వాత కొంచెం కలుపుకొని చక్కగా ఇలా మూత పెట్టి బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా పక్కన పెట్టాం కదా చికెను, ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మాకైతే కేరళలో చాలా ఫ్రెష్ చికెన్ దొరుకుతుందండి, లైవ్ చికెన్ దొరుకుతుంది. నార్మల్గా ముందుగా కట్ చేసి పెట్టి కేజీల్లో అమ్మరు. మనం కోడి సెలెక్ట్ చేసుకున్నాక మన ఎదురుగానే కట్ చేసి మనకిస్తారు. ఇలా కేజీల్లో కాకుండా ఆ కోడి మొత్తం తీసుకోవాలన్నమాట. చికెన్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి. ఈ కర్రీలో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి, వాటర్ యాడ్ చేస్తే అస్సలు టేస్ట్ బాగోదు. ఇవన్నీ ఒక 10 minutes వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నా. 4 ఆనియన్స్ తీసుకున్నాను కదా, టమాటాలు కూడా 4 తీసుకున్నా ఇక్కడ నేను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా టమాటాలు యాడ్ చేసుకోండి ఎక్కువ, లేకుంటే 2 3 తీసుకోండి. మేము ఎప్పుడు ఈ చికెన్ గ్రేవీతోనే అన్నం తింటాం, సపరేట్గా చారు పప్పు ఏమీ పెట్టుకోము. అందుకనే ఎప్పుడు నేను టమాటాస్ కానీ ఆనియన్స్ కానీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటా. ఇలా టమాటాలన్నీ యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 10 minutes కుక్ చేసుకోండి. ఇది ఎలా ఉడుకుతుండగా ఇప్పుడు ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు ఇంత ముక్కలుగా కట్ చేసుకోండి. మరి పెద్దగా వద్దు, చిన్నగా వద్దు. కర్రీ ఒక 70% ఉడికిన తర్వాత ఈ క్యాప్సికమ్ని ఇలా కర్రీలో వేసుకోండి. క్యాప్సికమ్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నాకు ఇందులో చికెన్ కర్రీలో క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టంగా తింటాను. ఎప్పుడైనా చికెన్ కర్రీ బోరు కొట్టినప్పుడు ఇందులో ములక్కాయలు కానీ క్యాప్సికమ్ కానీ ఇంకేమైనా యాడ్ చేసుకుంటే టేస్ట్ వేరేగా వస్తుంది, అందుకని ఇష్టంగా తినేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాగే ట్రై చేసి చూడండి, కర్రీ సూపర్గా వస్తుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా మొత్తం చక్కగా కలుపుకున్నాక మూత పెట్టి ఇంకో 5 minutes కుక్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి 5 minutes తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయింది, వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, ఈ గ్రేవీ సరిపోతుంది.